హాయ్ హలో గాయస్, నేను మీ గంగాధర్. హిందూ దేవతలో పూజించే ప్రతి దేవతకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే హిందువులందరూ ఆ దేవతలకి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు కనుక, అభిమానిస్తారు కనుక. ఇప్పుడు మీరు ఈరోజు చూడబోతుంది శ్రీ తలుపులమ్మ తల్లి బోనాలు అనమాట. మొత్తం ఇక్కడ 201 కొండతో అంగరంగ వైభవంగా ఇవాళ పూజ చాలా అద్భుతంగా జరిగింది. చూసారా, పచ్చన ఈ చెట్ల మధ్యన ఆక్సిజన్తో పాటు మా తల్లిని మేము ప్రేమగా ఉండడం, ఆ తల్లి మమ్మల్ని కరుణించి మా జీవితాల్లో వెలుగులు పంచాలని ఈరోజు ఈ బోనాలు చాలా అద్భుతంగా ఇక్కడ జరిగిందనమాట. మొత్తం ఈరోజు సుమారు 1000 నుండి 1500 వరకు జనాలు వచ్చారు. కాకపోతే ఆ క్రౌడ్లో ఇలాగా సింగిల్గా తీద్దామనే ఒక ఇంట్రెస్ట్తో తీసానమాట. కాకపోతే ఈ తల్లికున్న ప్రత్యేకత ఏంటంటే కోరుకున్నవి సెకండ్లో జరగడం ఈ తల్లి మహత్యం. చూడండి, మా తల్లి అందాన్ని 201 కొండతో ఆ నిండుతనంతో చూస్తుంటే ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని ఆనందం, ఆ అలంకరణ కానీ తర్వాత ఆ తల్లిపై చూపించే మేము ప్రేమకు తగ్గ మా తల్లిని చూస్తుంటే ఒక్కసారిగా చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. ఒక్క ఆనందంతో పాటు మా తల్లిని ఇలా చూస్తుంటే మనసులో ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా తీరిపోయినట్టు. అయితే ఒకే ఒక కోరిక మాత్రం, తల్లి ఎప్పుడు నువ్వు నా వెనకాలే ఉండాలి, నా విజయం అన్నా నా ఓటమన్నా సరే అది పూర్తిగా నువ్వే నా వెనకాల ఉండని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తర్వాత తల్లిని కూడా చూస్తుంటే ఒక్కసారి చూస్తే చాలు అమ్మా అంటే పలికే ఆ ప్రతిరూపం. తర్వాత ఆ తల్లి నిండుతనం, పసుపు కుంకాలతో మా తల్లిని అంత అలంకారంగా చూస్తుంటే ఒక పక్క ఆనందం, ఇంకో పక్క ఏదో తెలియని మాటల్లో చెప్పలేని అద్భుత సంఘటననే చెప్పుకోవాలి. ఇది చూసారా మా తల్లి యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, గుడికి వచ్చిన ఈ 1500 మంది కాకుండా సుమారు దగ్గర 4000 మంది పైనే భారీ అన్న సందర్భానికి రావడం, ఇది నిజంగా పూర్వజన్మ సుకృతమేమో. ఒక మనిషిగా పుట్టి నేను ఇవన్నీ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట, హిందూ దేవతలో ఉన్న ప్రతి దేవత ఒక అద్భుతం. ఆ దేవతలో ఈ దేవతను చూస్తుంటే మాత్రం తల్లి నువ్వే మమ్మల్ని కరుణించు అనే భక్తులు మనస్ఫూర్తిగా ఆ తల్లినికి నమస్కరించుకొని వెళ్ళేలా చేసినందుకు ప్రతి ఒక్కరికి నా జన్మాంతరం నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. అలాగే మా తల్లి యొక్క అందాన్ని ఇంత అలంకరించిన ప్రతి ఒక్క ముత్తైదుకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను.